మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా గురుబలం తగ్గటం, అంటే గురుడు అంటే ప్రధానంగా అవకాశాలకు ప్రధాన కారకుడు, గైడెన్స్కి ప్రధాన కారకుడు, వృద్ధికి ప్రధాన కారకుడు. అటువంటి గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. చదువుకు అంటే చదివినటువంటి చదువుకు చేసేటటువంటి ఉద్యోగానికి సంబంధం ఉండదు. ప్రస్తుత కాలంలో గురు గోచారం వల్ల కూడా ఉద్యోగ విస్తరణ అనేటటువంటి చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా చంద్రబలం లేకపోవటం కూడా ప్రధాన కారణం అవుతుంది. అంటే చంద్రుడు బలహీనంగా ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. ఇంటర్వ్యూలు అంటే ఒక రకమైన భయం పెరుగుతూ ఉంటుంది. డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి. నిర్ణయ లోపం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు బ్రహ్మాండంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు చక్కగా మీ స్కిల్స్ అన్ని వారికి కనిపించేటట్టు చేసినప్పటికీ కూడా చంద్రుడు బలహీనమైన స్థానాలలో ఉన్నప్పుడు ఉద్యోగం రాకపోవటం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం ఉన్నా సంతృప్తి లేకపోవడం జరుగుతుంది. ఇది చంద్రదోష లక్షణం, అంటే చంద్రగ్రహం యొక్క కారణం చేత. ఇంకా దశ అంతర్దశ దోషాలను కనుక పరిశీలిస్తే కాలదోషం కూడా ఉంటుంది. జాతకంలో చెడు దశలు జరుగుతూ ఉన్నప్పుడు, ప్రతికూలమైన అంతర్దశలు జరుగుతూ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం రాదు. ఉద్యోగం దొరికినా వెంటనే ఉద్యోగంతో పాటు సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా శని దశ, రాహు దశ, కేతు దశ, వీటికి ఎక్కువగా కాల పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా పితృదోషాలు, కర్మదోషాలు కూడా ఉంటాయి. పితృదోషం వలన అంటే కర్మబంధం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకా ఈ పితృదోషాలు, కర్మదోషాల వల్ల ఉద్యోగంలో ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్థిరత్వం లేకపోవటం ఉంటుంది. ఒకే తప్పు రిపీటెడ్గా చేసే అవకాశం వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా మరొక ప్రధాన దోషం ఏమిటంటే ముహూర్త దోషం కూడా ఉంటుంది. అంటే చాలామంది ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రస్తుతం విదేశాల్లో ఉంటారు. అక్కడ పంచాంగాలు, రాహుకాలాలు ఇవి చూసుకోవటాలే ఉండవు. చాలామంది అమావాస్య రోజున జాయిన్ అవుతారు, రాహుకాలంలో జాయిన్ అవుతారు, అశుభ నక్షత్రంలో తారాబలం సరిగా లేనటువంటి రోజుల్లో జాయిన్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఆఫీసులో చేరిన రోజు నుంచే సమస్యలు కలుగుతూ ఉంటాయి. బాస్తో విభేదాలు పెరుగుతూ ఉంటాయి. త్వరగా ఉద్యోగ మార్పులు కలుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే ప్రస్తుత కాలంలో ఉద్యోగ సమస్యలకు శని కర్మ పరీక్ష, రాహువు యొక్క అనుస్థితి మార్పులు, గురుడు యొక్క బలహీనత, చంద్రుడి యొక్క మానసిక ఒత్తిడి, దశ గోచారాలు ఇవన్నీ కూడా ఉద్యోగ సమస్యలకు ప్రధాన కారణం. మరి ఇవి తొలగించుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలతో ఇవి తొలగవు. ఖచ్చితంగా వ్యక్తిగత జాతకం చూపించుకొని జాతక చక్రంలో మీ అంటే లగ్నం ఎలా ఉంది, దశాంశ చక్రం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి మీద ఏ దృష్టులు ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క దృష్టులు ఉన్నాయి, జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా కనుక మనం దోష పరిహారం చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. శుభం.